అనిపించి దాన్ని బట్టి దేవుడు కాక సహజంగా ఈ దినాన్ని చెప్పాను కదా, కీర్తన వచ్చి ధ్యానిద్దామని అన్నప్పుడు 136వ కీర్తన సహజంగా మనం ఎప్పుడు చదువుతానండి? డిసెంబర్ 31 రాత్రి 11:55 నుంచి నూతన సంవత్సరం వచ్చేంత వరకు చదువుతారు. తర్వాత దాన్ని పట్టించుకోరు, ప్రజలు పట్టించుకోరు, ఎవరో పట్టించుకోరు. కానీ అసలు విషయం గమనించాల్సింది ఏంటంటే ఆ వాక్యములో ఆయన కృప నిరంతరం ఉండును. అంటే ఒక క్రైస్తవురాలుగా మనందరి జీవితంలో ఆయన ప్రేమ, ఆయన కృప నిరంతరం మన జీవితాలలో మరి లేకపోతే మనం జీవించడం అనేది అసాధ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం సేవించేటువంటి దేవుడు ప్రేమలో ఓడిపోయే దేవుడు కాదు, ప్రేమలో వాడిపోయే దేవుడు కాదు, ప్రేమలో మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన ప్రేమ నిష్కలంకమైనది. తను నమ్మిన వారి ఎడల ఆయన ఎల్లవేళల మరి చక్కగా వాక్యం జరుగుతుందా, ఈ తల్లిదండ్రులైన వస్తే నేను బరువును ఎడబాయినటువంటి తండ్రి మరి ఆ దేవదేవుడు మనం ఎప్పుడు నిరంతరము ఆయన ప్రేమలో మనం కాచి కాపాడుతున్నాడు. ప్రేమ అనేది అనేక రకాలు ఉంటుందండి, వేదాంతపరంగా చాలా రకాల ప్రేమ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని ప్రేమను మనం గమనించినప్పుడు ఈ లోకంలో ఆకర్షణ బట్టి ప్రేమ ఉండొచ్చు, భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండొచ్చు, అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య ప్రేమ ఉండొచ్చు. కానీ మారుతున్న సమాజంలో ఎప్పటికీ ఎన్నటికీ మారినటువంటి ప్రేమ అది దేవుని ప్రేమ. కానీ ఎప్పుడు మారినటువంటి ఆయన ప్రేమలో మనం ఎంతవరకు ఆనందించగలుగుతున్నాము. ఆయన ప్రేమ నిరంతరము మన ఎడల ఉంది కాబట్టి వాట్ వీ కెన్ డూ జస్ట్ సే థ్యాంక్స్. ఆయన మనం చెప్పాల్సింది కృతజ్ఞత వస్తుంది. ప్రభా, గత మాసమంతి నా ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, కుటుంబపరమైన ఇబ్బందులు, ఉద్యోగపరమైన ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందుల్లో కూడా నన్ను విడిచిపెట్టకుండా నీ ప్రేమలో నన్ను ఎత్తుపెట్టుకుని నన్ను నిరంతరము నీ కాపుదలలో ఉంచి ఇది నాన్న నీ సన్నిధానానికి కొని తెచ్చిదాన్ని బట్టి నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞత వస్తువులు మనసు మీద చేస్తే కానీ చూసేది ఏంటంటే సెలవు. దినాల్లో మనసు నుంచి లెక్కని చూసేదండి సెలవు వస్తారు. సెలవు వాట్సాప్లో వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, నాకు తెలిసిన వచ్చినా రాలేదా, లేకపోతే స్టేటస్ చూస్తారు. కానీ పడక గది నుంచి నిద్ర నుంచి లేచిన వెంటనే ఎవరు స్థితించారు? అసలు దేవుడిని స్థితించాలి. ఆయన నిరంతరం మనల్ని ప్రేమిస్తున్నాడు. మన జీవితాలు మనం ఎప్పుడైనా సరే అద్భుతంగా చేయగలుగుతున్నామా? ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దయాళత్వం మనకుందా? దీనత్వం లేదు, దయాళత్వం లేదు. మనలో ఉన్నది ఏంటంటే ఒక రకమైనటువంటి మూర్ఖత్వం. కానీ దయాళత్వం అనేది దేవుని మనసు ఉన్న వారికే ఉంటుంది. ఎందుకంటే అనేక మంది అవసరాలు ఉన్నప్పుడు వారు అడిగినప్పుడు నువ్వు చేయగలిగినటువంటి మేలు చేయకుంటే అది కూడా మన దేవుడు మన అవసరాలను అడిగిన అడగకపోయినా అర్థం చేసుకుని మనకి ఇస్తున్నాడు ధైర్యం. కాబట్టి అలాంటి దేవదేవుని ఎంతవరకు మనము స్తుతించగలుగుతున్నాము. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, ప్రేమించి అద్భుత కార్యాలను చేస్తున్నాడు. ఇదాన క్రైస్తవ సమాజాన్ని మనం గమనించినప్పుడు ఒకప్పుడు అనేక మంది క్రైస్తవ జనాలు అంటరాని వారుగా ఊరికి వెలుపులుగా ఉండి మరి ఊళ్ళో తిరగాలంటే చీపురు పట్టుకొని వెనకాల పట్టుకొని ముంత పట్టుకొని ముందుకి వెళ్ళేటువంటి అలాంటి స్థితిలో నుంచి ఆ దేవదేవుడు తన ప్రేమ చేశాడంటే రాజులు మహారాజులు కూర్చున్నటువంటి స్థానాన్ని తన బిడ్డలతో అనుగ్రహించాడు. అందులో బట్టి నిన్ను నీవు దేవుడిని స్తుతించాలి. నీ జీవితం, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్కచెల్లెలు కానీ నీకు ఇచ్చిన ప్రత్యేకతని నీవు ఎప్పుడైనా గుర్తించావా? దేవుడి ప్రేమలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. తగ్గించినంత మాత్రాన దేవుడి ప్రేమ నుంచి పోదు, కానీ నిన్ను విడిచిపెట్టదు. కానీ నీ అవసరానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని నీ జీవితంలో నీ అవసరం తీర్చడానికి ఆయన ఇష్టపడుతుంటే చిన్న ప్రార్థన స్తుతించడం. ఆయన మరి స్టీరియో రికార్డాగా చెప్పిందే చెప్పనట్లేదైనా చిన్న స్థితి ప్రార్థన. ప్రభుత్వం ఈరోజు నాకు అనుగ్రహించాం, నీ ప్రేమలో పెట్టుకొని చిన్న ప్రార్థన మన జీవితానికి ఎంతో మరి బలాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే ఆయన ఉద్దేశాలను బట్టి ఆయన మనం
స్తుతించాలి. ఆయన కలుగును గాక అంటే భూమి ఆకాశాలు కలిగి రాత్రికి రాత్రులు పగలు ఏటానికి ఆయన ఇస్తూ గొప్ప జ్యోతులనైనా పెట్టాడు. అంటే మరి సూర్యుడు వచ్చినప్పుడు పగలని, చంద్రుడు వచ్చినప్పుడు రాత్రులని అని ఇన్ని చేసిన దేవుడిని నీ జీవితంలో కొంచెం వర్షం వస్తాను బాధపడతామని మనకి ఇష్టం బట్టలు వేసుకున్నాం, ఎండగా ఉంది, సరే చక్కగా బయలుదేరుతాను ఎక్కడ పార్టీకి లేకపోతే ఎవరి దగ్గర ఇంటికి సడన్గా చేయాల్సిన వర్షం వచ్చిందనుకోండి ఎంత బాధపడిపోతాం, బాధపడిపోతాం. కానీ ఆ వర్షం నాపడానికి కారణం దేవుడికి ఆయన ఊరికే. కాబట్టి దానిని మనము అలా గుర్తించినప్పుడే దేవుని ప్రేమను మన జీవితంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ ఈ 136 కీర్తనలు మనం గమనిస్తే దగ్గర 26 సార్లు ఆయన కృప నిరంతరం ఉన్నటువంటి మాటలు మనము చూడగలుగుతున్నాం. కాబట్టి నీ ఎడల ఆయనకున్నటువంటి ఉద్దేశం ఎప్పుడైనా తెలుసుకున్నావా? మనకి కుటుంబంలోని భార్య భర్తలు కూడా ఉద్దేశం సపరేట్ ఉంటుంది కదండి. కోపం వచ్చినప్పుడు భర్త అన్నాడు అనుకోండి, నా భార్య ఎలా ఉంటుంది, వెళ్ళిపోతుంది, నాకు అవకాశం అని ప్రతీకారం తీసుకుంది. కానీ మన దేవుడు మనటువంటి ఉద్దేశాలు లేదు. మన ఎడల ఆయనకున్నది ప్రేమ మాత్రమే, ప్రేమించేటువంటి హృదయం, ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించేటువంటి ఆ ఆలోచనే తప్ప నిన్ను నిరాశపరిచి నిన్ను దిక్కుమాలిన వాడికి చేసేటువంటి దేవుడు కాదు. అలాంటి దేవుడు మీలో ఎంతమందిని ఆయన దిక్కుమాలి చేసి చెప్పండి. మీలో ఎంతమందిని ఆయన ప్రేమగా చెప్పగలరు? ఆయన నిరంతరము నిన్ను ప్రేమించినటువంటి దేవుడిని నీ ఎడల ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉన్నది. అయితే నువ్వు నమ్మాలి. నమ్ముట నీవంతా అయితే సఫలము చేయవాడును నేనుంటుంది ఆ దేవదేవుని నీవు నమ్మాలి. మన నమ్మకం ఎలా ఉంది? మన పర్వాళ్ళు ఇంటికి భోజనం పిలిచానుకోండి, తింటామన్నాం, ముందు ముక్తినాడు, అది మన నమ్మకం. అవునా? కానీ ముందు నీవు దేవుని యందు నమ్మిక ఉంచాలి. నీకు ఇచ్చిన స్థితిని బట్టి, నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆర్థిక స్థితిని బట్టి, నీకు ఇచ్చిన మరి ఆ యొక్క ప్రత్యేకమైన స్థితిని బట్టి నీవు ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసం ముందుకు సాగినప్పుడు వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ విల్ డూ ఇట్. కలుగును గాకని భూమాకాశం సృష్టించిన దేవుడు నీ జీవితంలో చేయలేడా? తప్పకుండా చేయగలడు. అయితే ఆయన యందు నీవు నమ్మిక ఉంచి ఆయన స్తుతించగలిగినటువంటి మనస్సు నీకు ఉండాలి. ఎందుకంటే ఆయన కాపుదలు లేకపోతే ఈ లోకంలో ఎప్పపాటు భూమి మీద నుంచి కనుమరుగైపోతాం. కాపుదల అనేక రకాలుగా ఆయన మనల్ని మన రాకపోకలు, ఉద్యోగ రాకపోకలు, ఆలోచనలు, వంకర మార్గంలో కూడా ఆయన కాపుదల మనం విడిచిపెట్టుకోకుండా ఆయన మనం తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ యొక్క ఐగుప్తులో మరి ఇజ్రాయేల్ ఏం చేశారు? బానిస బ్రతికించి తీసుకొచ్చాడు. నేటి క్రైస్తవ కుటుంబాల జీవితాలు గమనిస్తే బానిసపు బ్రతుకులు, వెలుగు లేని బ్రతుకులు, చీకటి నుంచి వెలుగునిచ్చి వారికి స్వాతంత్రాన్ని ఇచ్చి ఈ లోకంలో ఒక వ్యక్తులుగా సమాజంలో ప్రత్యేక గుర్తింపుని దేవుడు మనకు బానిసత్వం బ్రతుకున్న క్రైస్తవులకి వెనకబడిన జాతులతో బానిసత్వం ఇంకా అంటరాంతరం ఎక్కడ ఉందో తప్ప పట్టణాలు ఎక్కడ ఉందా? అది ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. కాబట్టి ధైర్యంగా నేను క్రైస్తవురాలని నా దేవుడు నాకు ఇచ్చినట్టు ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను, భయపరుస్తున్నానని చెప్పి చక్కగా చెప్పగలడానికి కారణం అంటే ఆయన నిరంతరము నీ ఎడల మంచి ఉద్దేశాన్ని కలిగి నిన్ను ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు, అన్ని అవసరాలు తీర్చడానికైనా ఇష్టపడుతున్నాడు. కాబట్టి అలాంటి దేవదేవుని ఎప్పుడైనా సరే ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో చెప్పండి, నీ బ్రతుకులో ఎప్పుడైనా స్తుతించావా? ఇది చెప్పండి. నీ బ్రతుకులో దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి ఎప్పుడైనా హృదయ శుద్ధితో నీవు స్తుతించావా? అందుకనే దేవదేవుడు అంటే వీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వీరు హృదయం నాకు బహు దూరముగా ఉన్నది. ఈ మొట్టమొదటి పరిశుద్ధ దినాన ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, డూ యు బిలీవ్ ఇన్ హిమ్, డూ యు ప్రైజ్ హిమ్. అనేక ప్రమాదాల నుంచి నుంచి కాపాడి, అనేక ఇబ్బందుల నుంచి నేను కాపాడి, అనేక నిరంతరం నీ ఎడల ఒక ప్రత్యేక దృష్టిని మరి ఆయన ఉంచి నిన్ను కాచి కాపాడుతున్న దేవుని ఎప్పుడైనా సరే ప్రతిష్ఠితో నీవు ఆయన స్తుతించగలుగుతున్నావా? ప్రతిష్ఠిత లేని బిడ్డలన్న వారు యేసుక్రీస్తుని నమ్మినా నమ్మకపోయినా వ్యర్థమే. ముఖస్థుతి వద్దు.
ప్రార్థన చేయనప్పుడు నీ ఒంటరిగా నీ గృహం యొక్క గదిలోనికి వెళ్ళి ఏం చేయమన్నా దేవుడు భార్య భర్తగా ఎదురు కూర్చొని ప్రార్థన చేసుకోమన్నారు. ఒంటరిగా వెళ్ళి నీ దేవదేవుడు చేసిన స్థితిని బట్టి క్రియలను బట్టి ఆయన నిన్ను స్థితించమంటే నీ జీవితంలో ఎంతవరకు మరి స్థితిస్తున్నావు. అదే మరి ఇక్కడ గమనించప్పుడు ఆ అభివృద్ధిలో తొలిచూడైనా నీ జీవితంలో అనేక మంది నీకు ఆటంకం వాడిని నిలిచి వచ్చేసారు. నీ మార్గానికి ఆటంకం వాడిని నువ్వు అడగక ముందు ఆయన తప్పించి మార్గాన్ని సరళం చేశాడు. అంత మాత్రమే కాదని ఏ అపాయము నీకు 23వ కీర్తన అంత చక్కకూడదండి. నీ దుడ్డుకన్నా నాక ఇంత మంచి మాట. అంటే ఈ మాట మనం ఎప్పుడు చదవం. అపోస్తలుడు పౌలు గారి గురించి లేకపోతే ఎవ్రీ పద్యం గురించి ఏం చదువుతున్నా తప్ప అసలు కీర్తనాకారుడు మన జీవితంలో మనం ఏం పొందాడో స్పష్టంగా అంటే నిష్పక్షపాతంగా చెప్తాడు. ఈ కీర్తన సరిగ్గా అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధ గ్రంథం మొత్తంగా అర్థం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన అపాయాల నుంచి కాపాడు. అంధకారపు లోయలో సంచరించినప్పుడు మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీకు ముందుగా ఎవరున్నారు? దేవదేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీకు ముందుగా నడుస్తాడు. నువ్వు అంధకారంలో ఆ మార్గం తప్పిపోయినా కూడా ఆ మార్గం తప్పిన త్రోవల నుంచి సరళ త్రోవలోకి వచ్చేంత వరకు కూడా ఆయన నీ వెంబడే ఉంటాడు. మరి అలాంటి దేవదేవుని మనం ఏదో మరి స్థితించగలుగుతున్నాం. ఎందుకంటే నిమిషం మాత్రమే నేను నిన్ను సర్జించుని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చుతుంది. రెప్పపాటైనటువంటి దేవుడు మన నుంచి పెడతానే కానీ ఎల్లకాల వాత్సల్యం. ఈ మధ్య అనేక ఇందులో చూస్తాము. ఫ్లైట్ చెడిపోతే ఫ్లైట్లో నుంచి తల్లి ఏం చేస్తుంది? బిడ్డను మరి సేఫ్తాను పాపం బయటకు వదిలేస్తుంది. అంటే నేను తగ్గిపోయినా నా బిడ్డ మాత్రం మాసాలు మోస్తుంది తల్లి. చావు ప్రతికి వచ్చినప్పుడు డాక్టర్ అడుగుతారు, నువ్వు బతకాలా నీ బిడ్డను బతికించాలంటే తల్లి ఏముందండి? అంటే ఇప్పుడున్న లేటెస్ట్ తల్లి నేను చెప్పట్లేదు కానీ వాక్యానుసారం తల్లుల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న లేటెస్ట్ తల్లులు ఏంటంటే పిల్లల కంటమే అందం చెడిపోతుంది అనుకునేటువంటి దిక్కుమాల స్థితిలో అందం శాశ్వతం కాదు. 20 ఏళ్ళప్పుడు అందం, 30 ఏళ్ళప్పుడు అందం, 60 ఏళ్ళప్పుడు ఉంటుందా? ఉండదు కదా. కానీ లేటెస్ట్ తల్లుల గురించి నేను మాట్లాడలేదు కానీ వాక్యానుసారమైనటువంటి వాక్యం లేదు కదండి. మరి తల్లులు మాట్లాడినప్పుడు బిడ్డ ప్రాణం ముఖ్యం ఉంటుంది తప్ప నా ప్రాణం ముఖ్యమైనది. ఎందుకంటే నా ఊపిరి పోసుకున్న బిడ్డ మన దేవుడు కూడా మనలో తండ్రి కూడా నా అలాగే మన ఎడల ఇప్పుడు తన వాత్సల్యతను చూపెడితే ఎప్పుడైనా ఆయన వాత్సల్యతను నీవు గమనించగలిగావు. అంత మాత్రం ఆయన మనం తోడుకుంటాడు. మన ఒంటరితలో ఉన్న అడాచర్యం ఉంటుంది. అవునా? ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళి ఆనందపడుతున్నా కూడా దేవుడికి తోడుగా ఉంటాడట. ఇందులోంచి బయటికి వస్తే ఇలా నా కుమారుడు అన్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు అంటే 24 గంటలు 8 నిమిషాలు ఆయన స్థితించాల్సి వస్తారు. ఒకసారి ఆలోచించి 24 గంటలు 8 నిమిషాలు దేవుడిని స్థితించగలుగుతున్నారు. దేవుడి నుంచి స్థితిని ఇప్పుడు ఆలోచన ఇప్పటికప్పుడు మెకానికల్ లైఫ్ టైం చాలట్లేదు. టైం చాలట్లేదు. 24 గంటలు చాలట్లా. 32 గంటలతో బాగుంది అనిపిస్తున్నాం వారు కదా. ఇందులో ఈ సెల వచ్చిన తర్వాత దిక్కుమాల సెల వచ్చిన తర్వాత జీవితాలన్నీ నాశనం అయిపోతాయి. తల్లుల పక్కన పిల్లల పక్కన పిల్లల పక్కన సెల్లాడుకుంటూ అదే పోతుంది. ఏం తిన్నారో కూడా తెలియ స్థితిలో ఉన్నారు. కానీ నీ ఎలాంటి స్థితిలో కూడా వాటి వండర్ఫుల్గా అనిపిస్తారు. ఆయన ఇప్పుడు నేను ప్రశ్నిస్తే ఒక్క రోజులో నువ్వు ఎన్నిసార్లు ఆయన స్థితిని కలుగుతున్నావు. అంత మాత్రమే కాదు కానీ ఆయన నీ జీవితంలో శాంతిని సమాధానాన్ని ఇస్తున్నాడు. అనేక సార్లు మనం తృప్తిపోతుంటాం. అయ్యో నేనేం చేయలేనంటే ఆయన అంతరాత్మతో మాట్లాడుతుంది. నేను నీకు తోడుకున్నాను. ప్రార్థన చేసిన వెంటనే ఆదరణకర్త ఆయన మనకి ఏం చెప్తాడంటే నేను నీకు తోడుకున్నాను, భయపడద్దు. పరిస్థితి రావడానికి పిల్లలు చదివి అయ్యో నేను చదివాను కానీ సరిగ్గా రాయగలను లేదని దేవుని ప్రార్థన చేస్తే దేవుని చేస్తే తెలుసండి పరిశుభ్రత ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. చక్కగా పుస్తకాన్ని ముందున్నట్టుగా నువ్వు ఇలా కాచి కాపాడి నిరంతరము నిన్ను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఎల్లవేళలా మరి కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నటువంటి దేవదేవుడు గత మాసమంతా నిన్ను తన రెక్కల చాటును భద్రపరిస్తే, నిన్ను నీ కుటుంబాన్ని భద్రపరిస్తే ఈ నూతన మాసంలో ఆయన సన్నిధానంలో ఎంతవరకు నీవు ఆయన్ని వర్షిప్ చేయగలుగుతున్నావు? హృదయ శుద్ధితో
చప్పట్లు కొట్టేసి భజనలు చేసేసి ఊగిపోయి పడిపోవడం కాదండి. హృదయ శుద్ధితో దేవుని నీవు ఎంతవరకు ఆయనను స్థిరించగలుగుతున్నావు. ఎందుకంటే వారు మన జీవితాన్ని గమనిస్తే మన కాని ప్రాంతాలను మనకు ఆయన దేవుడు ఇచ్చాడు కదా. మన పుట్టుకలో పల్లెటూరులో ఎక్కడ పెరిగాం, కానీ నేను ఎక్కడ ఉండే మహాపట్టణంలో ఉన్నాం కదా. ఏంటంటే మన పిల్లలు ఏం చేస్తారు, మేము విశాఖపట్నం పుట్టేవాడిని అక్కడ పల్లెటూరు తెలియదు. అంటే దేవుడు నీకు ఎంత ఉన్న స్థితిని ఇచ్చాడు, నీ కుటుంబానికి ఎంత ఉన్న స్థితిని ఇచ్చాడు, ఎంత శ్రేష్టమైనటువంటి ఈవులనైనా అనుగ్రహిస్తే ఏనాడైనా ఏ క్షణమైనా నా దేవుడు నా కుటుంబానికి చేశాడు, నా దేవుడు నాకు చేశాడు ఎప్పుడైనా ఇంగిత జ్ఞానముతో ఆయనను నేను స్తుతించగలుగుతున్నావా? ఇంగిత జ్ఞానం మనకి అవసరం. సహాయం చేసిన వాళ్ళు అంత గుర్తుపెట్టుకుంటాను. మన 10 మందికి చెబుతాం నా ఇబ్బంది ఆయన పలానా సహాయం చేశాడు, ఇంత చేశాడు, అంత చేశాడు. కానీ ఎల్ల వేళలా నీ జీవితానికి ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి చేస్తున్నట్టు దేవునికి నీవు స్తుతించగలుగుతున్నావా? కాటికి వెళ్ళిన తర్వాత స్తుతిద్దాం ఎందుకు పనికిరాదు. కాబట్టి జీవిస్తున్నప్పుడే ఆయనను స్తుతించాలి. శాంతిని సమాధానాన్ని మన జీవితాలైనా అనిపిస్తుంది. కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటాయి, ఇక్కడికి ఉంటాయి. కానీ దేవదేవుడు మనకు ఓదార్పుని, శాంతిని, సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాంటి దేవదేవుని హృదయశక్తితో మరి స్థితిగలుగుతున్నాం. మరి హృదయంలో చాలా భయంకరంగా ఉంటాయి కదండి. ఇప్పుడు కంటే ఘోరంగా ఉంటే ఆలోచనలు. కానీ అలాంటి అలలను కూడా ఆపి నీ జీవితంలో ముందుకి తీసుకెళ్తున్నట్టు దేవదేవునికి నువ్వు ఏ రకంగా స్థుతించగలుగుతున్నావు. ఎందుకంటే ఆయన మనం గమనించినప్పుడు ఇక్కడ 1 Petrus 5:7 మిమ్మల్ని కూర్చి ఆయన చింతిస్తున్నాడు కనుక ఏం చేయాలంటే, ఇది మాట కొంచెం డీప్ వెళ్తే చాలా ఆశ్చర్యం ఉండదండి. మిమ్మల్ని కూర్చి చింతిస్తున్నాడు, చింతిస్తూ బాగు చేయకపోతే మీ చింత యావత్తు ఆయన వేసేస్తే ఆయన ఏం చేస్తాడు, నీకు శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని ఇస్తున్నాడు. అంటే నాది కాదని తప్పించుకోవట్లా, ఏదైనా తప్పించుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. మన ఆయన పెట్టాడు, ఒక తల్లి 10 మంది పిల్లల్ని కనిపెంచగలగారు, కానీ ఆ 10 మంది పిల్లలు ఒక తల్లిని వృద్ధాప్యంలో పెంచడానికి పెంచలేము. లోపల నాన్నకి 10 మంది పిల్లల్ని కన్నా తల్లి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే, ఆ తల్లి యొక్క వృద్ధాప్యం వచ్చినప్పుడు, ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఒక కొడుకు నా కూతురు గారి దగ్గర తీసుకొని ఆలనా పాలన చూసే దిక్కు లేదు. కానీ దిక్కు లేని వాడికి దిక్కుగా దేవుడే దిక్కుంది. మళ్ళీ ఆయన నిరంతరము తన హస్తాలను భద్రపరుచుకుని తీసుకుని పెడుతున్నాడు. కాబట్టి వృద్ధాప్యం వచ్చినా కూడా ఏమీ గతం, ఎందుకంటే నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అటువంటి దేవదేవుని మనం ఎంతవరకు చూసగలము? చింత యావత్తు మన సొంత ఆలోచన పరిగిన విషయాలు ఆలోచించిన తర్వాత మనకు పాడైపోతుంది, మొద్దు పారిపోతుంది. ప్రభా నా ఆలోచన నువ్వు వాక్యం చదువుతుంది కదా, ముందు నా ప్రయత్నం చేయమని నేను చేశాను, అవలా. కాబట్టి నీ పని వచ్చేది 6 నెలలకు ఏమవుతుందంటే 5 రోజుల్లో, 6 రోజుల్లో, 4 రోజుల్లో నీవు ఆలోచించు. ఒక్కసారి నీ చింత యావత్తు దేవుని పెట్టే కానీ రెప్ప పాటులో నీ చింత యావత్తుని తీసివేసి నిన్ను సంతోషపరిచేటువంటి దేవుడిని నీవు ఏ రకంగా ఆయన స్తుతించి సంతోషించగలుగుతున్నావా? ఎందుకంటే ఆయన ఇచ్చింది ఉన్నత స్థితిని. నీ దీనస్థితిలో ఆయన విడిచిపెట్టలేదు, కానీ ఆ దీనస్థితి నుంచి ఉన్నత స్థితికైనా. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ క్రిస్టియన్ టు ఐడెంటిఫై ద సొసైటీ. ద పీపుల్ ద మాక్ ఎట్ యూ. క్రైస్తవులు అంటే క్రైస్తవేత్తలు ఒక రకంగా వ్యంగ్యం, అసహ్యం, ఒక రకంగా వెటకారంగా చూస్తుంటారు. అయినప్పుడు కూడా దేవుడు నిన్నేం చేశాడు? వెటకారం చేసినందుకు అధికారం చేశాడు. అవునా? ఉన్నత స్థితిని ఆయన నీకు అనుగ్రహించి ఎవరైతే తక్కువ వచ్చి వేశారో వాళ్ళు నీ కింద పనిచేసేవాళ్ళుగా చేశాడు. నీ పైన అధికారిగా లేడు, నువ్వు అధికారుకుంటే నీ మాట వాడికి ఇస్తూ ఉన్నా లేకపోయినా నోరు మూసుకొని ఇంత అధికారం దేవుడు నీ జీవితంలో కనిపిస్తే ఆయన ఇప్పుడు స్థితించారు. ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తాం, అది కావాలి ప్రభు, ఇది కావాలి కానీ ప్రతి శక్తితో మనం ఆయనను స్థితించగలుగుతున్నామా? ఎందుకంటే మనం తెలిపిటారా, ఆయన మనల్ని ఆ శత్రువుల చేతుల నుంచి విడిపిస్తారా? శత్రువులు అంటే ఏదో కాదండి, సాతాను పెట్టి అనేక రకాలంటే క్రియలు, అలలు, ఆటంకాలు.
దేవుని సన్నిధానానికి రావాలంటే నేను నిజంగా దేవుని సన్నిధానానికి వచ్చి ఇచ్చిన ప్రార్థిస్తూ ప్రభా నేను ఈ సన్నిధానానికి వస్తున్నాను, నాకు నీవు ఈ దినాన్ని నువ్వు నాతో మాట్లాడు అని మీరు అనంటే 10 గంటలకు రాలేదు. ఎందుకని దేవుని సన్నిధానానికి రాగలరు కానీ 10 గంటలకు రాలేదు. ఎందుకు? నువ్వు దేవుని అడిగావు కదా, ఈ దినాన్ని మంచి వాక్యం నాతో మాట్లాడుతుంటే అన్నావు. కాబట్టి మంచి వాక్యం నుండి సాతాను వెళ్ళకోకుండా ఏదో ఒక ఆటంకం, తెలుగులు రావడం, చుట్టాలు రావడం, ఆడు రావడం, వీళ్ళు రావడం, ఏమంటారంటే అది ఒక చర్చకపోతే ఏముంది, దేవుని ప్రార్థిస్తే సరిపోతుంది. అనగా మనం ఏమనుకుంటాం, నిజం ప్రభావ క్షమించు బయలుదేరాను కానీ ఉన్న పరిస్థితులు బట్టి నేను ఈ సన్నిధానానికి రాలేకపోతూనే ఉంటాను. కానీ అయినప్పుడు కూడా ఆయన్ని క్షమించి ఆయన రకరకాల పద్ధతి వచ్చి కాపాడుతున్నటువంటి దేవుడిని నువ్వు ఏం చేయగలుగుతున్నావు. నీ దీనం దశలో కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని నిన్ను అనేక అపవాదుల నుంచి పెట్టేటువంటి ప్రయత్నాలు వాటి నుంచి వెలుపులకు తీసుకొస్తున్నటువంటి దేవుడిని నీవు ఏ రకంగా జ్ఞాపకం చేసుకుని సిద్ధించగలుగుతున్నావు. ఆయన నీ కనిపించిన సదుపాయాలు రక్షణ నేను సదుపాయాలు పట్టణాలు జీవించే మీకు పట్టిలో జీవించే వాళ్ళకి ఎంత తేడా ఉంది? తెరవదు కదా. ఈ రోజు ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది. అన్నం కూడా వండుకోకుండా గేజాలు పెడితే 2 నిమిషాల్లో హాట్ వచ్చేస్తుంది కదా. ఇన్ని సదుపాయాలు నీకు ఇచ్చిన దేవదేవుడికి నీవు ఏ రకంగా సదుపాయంగా ఉన్నావు? ఆయన నుంచి కోట్లేని ఓట్ల గొంతమ్మ కోట్లేని ఓట్ల మా దేవుడు నువ్వు నా సన్నిధానానికి వస్తే నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది ఏనట్లేదండి. మన దేవుడు ప్రదర్శించుతూ ఆయనను స్తుతించమన్నాడు. ఆయన నీవు శుద్ధిస్తే ఆయన నిన్ను నిరంతరము తన కృపలో తన ప్రేమలో ఎత్తిపెట్టుకుంటున్నా. అంత మాత్రం కాదు, సకల సమృద్ధిని మనకు అందిస్తుంది. క్రైస్తవ జీవితంలో లోటుపాట్లు కానీ ఎప్పుడైనా కడుపు కాని రోజులు ఉన్నాయా? నీకు నువ్వు ఏదో ఉపాసన చేస్తే తప్ప మామూలుగా కడుపు కాని రోజులు లేవు. ఎందుకంటే ఒకవేళ నీ కడుపు కాలేని స్థాయిలో వచ్చినా కాలపోకుండా దేవుడు నీకు ఆహారం ఇస్తాడు. ఎందుకంటే సమస్త జీవులకు ఆహారం ఇచ్చే దేవుడు నీకు నీ కుటుంబానికి 3 పూటల తినడానికి తిండి అరుగుదల మరి ఇన్ని చేస్తున్న దేవుడిని నువ్వు ఏ రకంగా సృష్టించగలుగుతున్నావు? ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 అంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. క్రీస్తు యేసునందు whatever you ask, whatever you do, whatever the things you are expecting from God, in Jesus Christ only. ఇది చాలా మంది అనేక మందికి అర్థం అవ్వదు. యెహోవా ఈరోడికి కొంతమంది భక్తులు ఉంటారు కదా, యెహోవా భక్తులు, వాళ్ళకి అర్థం అవ్వదు. అర్థం సమస్య నీదే. ఎందుకని యేసు ప్రభువారు నీ పాపము నా పాపము కొరకు ఆయన శిలువలో మరి రక్తం చిందించి నిన్ను నన్ను ఆయన రక్తంలో మరి కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఆయన దేవదేవుని యొక్క పరలోక తల్లికి బిడ్డలుగా అయ్యాం. కాబట్టి యేసు క్రీస్తు నామములో అడిగినప్పుడు సమస్త ఐశ్వర్యం ఆయన మనకు అన్వేషిస్తాడు. అందుకని దేవుడు నాకు ఇచ్చే యెహోవా దేవుడు నాకు ఇచ్చే దేవుడు. ఇది సీక్రెట్. ఎంత చిన్న ప్రార్థన చేసినా యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి అని అంటే దేవుడు తప్పకుండా తన మహిమలో సమస్తమైన ఇచ్చేటువంటి దేవుడు, నిన్ను క్షమించినటువంటి దేవుడు, నిన్ను కాపాడినటువంటి దేవుడిని ఈ దినాన నీకు ఇచ్చిన నూతన మాసంలో ఎంతో సృష్టించగలుగుతున్నావు. ఎందుకంటే ప్రతి పాపిని ఆయన క్షమిస్తున్నాడు. మన జీవితాన్ని మనం గమనిస్తే శారీరకంగానూ మానసికంగానూ మరి వ్యభిచారం చేసుకుంటున్నాం మన. కానీ నీ తప్పులు నీవు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంలో తరగబడినప్పుడు ఆయన ప్రేమ ఉంటుంది తప్ప నీ ఘాతాన్ని ఆయన ఎప్పుడూ వ్యక్తికి ఇంత గొప్ప దేవుడు నీకు నాకు ఉంటే మన దేవుడిని ఏం చేస్తున్నామండి? అంటారు కదా, పైన ఎక్కడ మిద్ది మీద ఎక్కడ పైన పెట్టేస్తున్నా వస్తా పరిగణకి వస్తుంది కదా, అలా పెడుతున్నావా? లేకపోతే నీ జీవితంలో దేవుడిని సిద్ధించగలుగుతున్నావా? ఎందుకంటే మన పాపములను మనం ఒప్పుకొని కదా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. సమస్త దుర్నీతి మానవుడు పొందితే దుర్నీతి, ఆలోచన దుర్నీతి. మనకంటే ఎక్కువ కొంచెం బట్టలు వేసుకుని అనుకోండి, మనకి ఎక్కువ మరి ఆలోచన చేసుకుని ఇప్పుడు మనకి వస్తుంది సంతోషం వస్తుందా? చిసి నాకేం తెగిపోయిందంట, అదే దుర్నీతి. మన దృష్టిలో తప్పు కాదు కానీ దేవుని దృష్టిలో తప్పే. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నీవు గుర్తించకపోవడం కూడా పాపం.
కాబట్టి ప్రేమ తెలిపిద్దరా మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి. ఎందుకంటే భూమాకాశ సృష్టికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా? సర్వ సృష్టికి ఆధారమైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనం పోషించగలుగుతున్నామా? ఎందుకంటే మనం ఇచ్చిన జీవితాన్ని బట్టి ఆయన స్థితించాలి. నిరంతరం అంటే ప్రతి క్షణము, అనుక్షణము, క్షణము దేవుడు నీకు చేసిన మేళను నెప్పికి తెచ్చుకుంటూ నువ్వు ఆయన స్థితించినప్పుడు ఆయన కృపని ఎడలు నిరంతరం ఉంటుంది. కాబట్టి నీ ఎడల, నీ బిడ్డల ఎడల, నీ బిడ్డల బిడ్డ ఎడల ఆయన ప్రేమను కంటిన్యూ చేస్తాడు. అంత గొప్ప దేవుడు కలిగిన నీవు నేను ఏం చేయగలుగుతున్నాము? యేసుక్రీస్తు నామములో కలుగుతున్నాము. చిన్న ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే లెక్కని ఆ సెలవులకు పిల్లలు పక్కన పెట్టేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా అడగండి, ప్రభా ఈ దినం నాకు అనుగ్రహించావు, ఈ రోజు నీ కుమార్తెగా నేనేం చేయాలి, నా జీవితంలో నీ ఉద్దేశం ఏముంది అని దేవుడు అడిగినప్పుడు ఆయన కృపను ప్రేమ నిరంతరం నీళ్ళఉంది. కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టి దేవుడు కలిగని ఆయన నీ నామాన్ని ఘనపరచడానికి నీ ఎడల సకల సమృద్ధిని కల్పించిన దేవుడిని ఎంతో స్థితిగలుగుతాం. ఒక్కసారి ఆలోచించుకున్నాం. దేవుడిచ్చిన వాటిని దేవుడు చూడాలి.